ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 2. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మన జర్నీ అయితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవ్వరు లేరు చుట్టుపక్కల, మేము తప్ప. సన్ రాకముందే లేచేసినాము. మనం అయితే మనకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకి కృతజ్ఞత భావం తెలుపుకోవాలి కదా, అందుకని థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. మనకి నైట్ స్టేయింగ్కి అన్నే హెల్ప్ చేసింది, ఉండమని చెప్పిండు అడుగుతానే. థ్యాంక్ యూ అండి. డే 1 అయితే సక్సెస్ఫుల్గా ఏ ఆటంకం లేకుండా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డే 2లోకి మనం ఎంటర్ అయిపోయినాము. ఇదే భారత్ పెట్రోల్ బంక్లో ఇందా చూపించాను కదా అన్న. ఫస్ట్ అయితే ఒకరిని ఇద్దరిని అడిగడం, వాళ్ళు ఖరాఖండిగాను అని చెప్పారు. ఈ అన్న చెప్తానే ఓకే జాగ్రత్తగా ఇక్కడ వేసుకుని నేను ప్లేస్ కూడా చూపించాడు. గాలి అయితే చల్లగా వచ్చినాయి, కానీ నాకు నిద్ర పట్ల. ఏంటంటే అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా వస్తువులన్నీ, అందుకని నిద్ర పట్ల. సో ఇప్పుడు చల్లగా పడుకుంటాం. కొంచెం ముందుకెళ్తే మీకు రోడ్డు వ్యూ పాయింట్స్ వస్తాయి, అవి చూపిస్తాను. ఇంతవరకు ఏంటంటే మన హైదరాబాద్కి అదే అందరు చూసేసి ఉంటారు కదా అని చేసి చూపించలేదు. ఇప్పుడు చూద్దాం. డే 2లో నయారాలో పెట్రోల్ కొట్టించి గెయిర్ కోసం వెయిట్ చేస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా నా వృత్తి ధర్మాన్ని అయితే వదలను. సో ఎడిటింగ్ చేస్తానా, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి, నేను ఎంటర్టైన్ అవ్వాలి. ఎంజాయ్ చేస్తూ పని చేయాలి, పన్నే ఎంజాయ్ చేయాలి. జై త్రిపుల్. హాయ్ గైస్, మనమైతే ఇట్లా ఇంకా పక్క రాష్ట్రానికి వచ్చేసినాం కదా. ఇదే స్టేట్ కిందికి వస్తొచ్చింది, మహారాష్ట్రలోకే. ఇలా తెలుగు ఎవరు రావు కదా. ఆపితే అమ్మాయి అంకుల్ అంకుల్ దుకాన్ కిదర్ హే, అంకుల్ దుకాన్ కిదర్ హే అంటుంది. మా అమ్మాయికి అర్థం కాక సావు సావు అని, అంటే జావు జావు అని అర్థం. ఓకే, మనకి ఇక్కడ మహారాష్ట్రే కదా, మహారాష్ట్రలోకి ఎంటర్ అయితేనే అమ్మకు తెలుగు కూడా వస్తుందంట. ఆంటీ మాకు తెలుగు వచ్చని గిఫ్ట్ కింద మామిడికాయలు ఇచ్చింది. బాయ్. ब्रिज पास हो गए ना 2 मिनट में, याद रखने का ब्रिज पास हो गए तो 2 मिनट में आता. ఇవి కట్ట అంటే ఇవి పుల్లగా ఉంటాయి. నేను మామిడికాయల కోసమే వచ్చాను షిరిడి, అందుకే నాకు మామిడికాయలు వచ్చాయి. పాపము మేము ఈ సమ్మర్కి మామిడికాయ టేస్ట్ చేయాలి అడుగుతానే ఉంది, కానీ పాప ఇప్పుడు తీసిలా. ఎట్టో బై లక్ ఆంటీ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. బైక్ కుమ్ముడే బాగుంది, తీపిగా ఉంటాయి అంట వాళ్ళ చెట్టు. ఈ లొకేషన్ చూడండి, మన రోడ్డు పక్కనే చిన్న చెరువు అనమాట. సూపర్ ఉంది. ఫైనల్ గా అయితే మనము బ్రష్ చేసేసుకొని ఇంకా టిఫిన్ చేసేసుకుందామని ఇక్కడ ఒక చెట్టు నీళ్ళు ఆపినాము. ఇక్కడే ఆగడానికి ఇదేంటంటే వెనక డాబా. ఈ వెనక డాబా మధ్యలో మేము హోటల్ పెట్టి టిఫిన్ చేసి అమ్ముతాం. ప్లేట్ 15 రూపాయలు, ప్లేట్ 15 రూపాయలు, ప్లేట్ 15 రూపాయలు, ప్లేట్ 15 రూపాయలు. అయితే మనం బ్రష్ చేసుకోవాలి ఫస్ట్. ఈ కాలకృత్యాలు అయిపోయినాయి, కానీ పళ్ళు దామల. ఈ ముసలామ కన్నా దారుణంగా ఉన్నారు ఇల్లు. ఈ ముసలాళ్ళ కన్నా దారుణంగా ఉండారు చూడండి. హాయ్ గాయ్స్, సంచార జీవుల సంసారం అయితే ఓపెన్ చేసినాం. డే 2లో టిఫిన్ కింద ఉప్మా అయితే చేస్తున్నాం. మొత్తం ఇక్కడ పెట్టేసాం. చిక్కు అయితే ఆడ బోగులు కడుగుతుంది. ఈ అమ్మాయి ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేస్తుంది. మా బావ ఏమేం కావాలో చపాతీ తింటూ అందిస్తుండు, నేను వ్లాగ్ తీస్తున్నా. బోకులు దోముతుంది. ఇంట్లో దోమిందో లేదో కానీ ఇక్కడ మటుకు వంపుతుంది. ఈ అమ్మాయి కూరగాయలు కట్ చేస్తుంది. కట్ చేస్తూనే ఉంది అర్ధగంట నిండి. ఇప్పుడైతే మనం మామిడికాయ తినబోతున్నాం. ఎట్టకాయలకి పొయ్యి అయితే పెట్టినాం. ఎట్టకాయలకి పొయ్యి అయితే వెలిగించినాం. అబ్బా కుమ్ముతాంది చూడు మామిడికాయ. చింత చెట్టు కింద ఏముంటాయి? దయ్యాలుంటాయి. దయ్యాలు ఏం చేస్తాయి? మామిడికాయలు తింటాయి. ఒక దయ్యం కెమెరా తీస్తుంది. ఉప్మా రెడీ అవుతుంది. ఉప్మాకి ఉప్మా రవ్వ, ఉప్మాకి
నేనున్నది తినడానికి. అది తెలుసు, చింతచెట్టు కింద దయ్యం, నాకేం భయం. అవును, నిన్ను చూసి ఇప్పుడు నేను ఎక్కడ భయపడ్డాను అదే చెప్పింది. అలా నాకే ముందు మొత్తం మేము చేస్తే ఇప్పుడు దాకా ఇప్పుడు వచ్చి పై పైన కలబెట్టి క్రెడిట్స్ కొట్టాలని చూస్తుంది. మా ఉప్మా రెడీ, ఇప్పుడే అయిపోవచ్చింది. ప్లేట్లు పట్టుకొని రెడీగా కూర్చో ఉన్నాం. నేను చేయగలుగుతూ సరే బయట వేసుకైతే మళ్ళా. సో రెడీ అయితే అయిపోయింది, ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకా 2 minutes మన ప్లేట్ పట్టుకొని రెడీగా వెయిటింగ్. నాకు నైట్ మిగిలిన చపాతీ ఉంది, పచ్చళ్ళు ఉన్నాయి. వీళ్ళు ఈ రోజు చేసేటట్టు లేదు. సో నేను స్టార్ట్ చేసేస్తాను చపాతీతో, ఊరగాయ వేసుకొని టమాటా తొక్కుతూ. ఉప్మా అయితే ఇప్పుడే అయింది, టేస్ట్ చేస్తున్నాం. సూపర్ ఉంది. ఎడారిలో చుక్క దొరికిన అమృతంలా ఉంటుంది అన్నట్టు. ఇంక అది చెప్పాలా, లేదంటే ఇంకో రోజు చేసి పెట్టరు. బాగుంది, ఆరామ్సే తిన్నాము. ఇవన్నీ ప్యాక్ చేయాలంటే ఇది ఒక టాస్క్. సో మధ్యాహ్నం స్పెషల్ ఏంది, వెజ్ బిర్యానీ. ఆయన కుక్కలు అంటే ఇష్టం కాబట్టి మా ఉప్మాని అది కూడా పాలు పంచుకుంది. ఆ డిక్కీ చూడండి ఎట్ట తయారైందో. మామిడికాయలు దారిలో పోతా తినడానికి. అండ్ వీళ్ళు ఆ తిన్న బోకులు కడుగుతాండ్రు. నాకు దాని నుంచి ఆ బాత్రూంలో వాటర్ వస్తున్నాయా లేదా టెస్ట్ చేయాలని ఉంది. హాయ్ గాయ్స్, డే 2లో అన్నీ చాలా బాధాకరం అన్నీ జరుగుతాయి. ఫైన్ల మీద ఫైన్లు, చెకింగ్ల మీద చెకింగ్లు. కష్టాలన్నీ మనుషులకే వస్తాయి, ఏడిస్తే బాగలేదు. దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. కారు ఇరక్కపోయింది. ఇక్కడ కారు కింద పెద్ద రాయి, అంత మాదిరి వరకు. ఈ రాయి చూడండి, అంత పెద్ద రాయి మన కారు కింద ఇరుక్కునిందో. ఇంత మాదిరి ఒక స్టోను పత్తర్ హే. ఇష్ట సుఖాలన్నీ ఛేదించుకొని ఇక్కడైతే కారు పట్ట అయితే పరిచినాము. కారు అయితే ఇక్కడ పార్క్ చేసినాము. ఇప్పుడు ఇంకా వంటకు ప్రిపేర్ చేయాలా. కానీ మీ నాయన చూస్తాడు, పని బాగా. టెంట్ వేసి బజ్జో పెట్టినాం. ఇక్కడ వంటకు అన్నీ ప్రిపేర్ చేస్తాను. ఒక్కసారి లొకేషన్ చూడండి, మొత్తం చుట్టూరు ఖాళీ ప్రదేశంలో ఒకటే చింత చెట్టు ఉంది. కాంచన సినిమా చూసినట్టుంది. హాయ్ గాయ్స్, టైం అయితే 4:50 అవుతుంది. సో ఇప్పుడే లంచ్ చేసుకొని అయితే బయలుదేరుతాను. డే 1 కన్నా డే 2 కొద్దిగా చాలా డల్గా సాగుతూ ఉంది. ట్రాఫిక్ పోలీసులు చిక్కుకుంటున్నాం, ఫైన్లు కడతాం. అన్ని రకరకాల చిన్న ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం విజయాన్ని చేరుకునే వరకు వదిలిపెట్టాం. బయట అయితే క్లైమేట్ ఒక్కసారిగా మారిపోయింది. చూపిస్తా చూడండి. ఒక్కసారిగా క్లైమేట్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. రంగురంగుల పూలు, ఈ విండ్ మిల్లులు చూస్తుంటే సూపర్ ఉంది లొకేషన్ అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రోడ్డును చూడండి, కొండను మధ్యలో ఆ రోడ్డు వేసారు. మళ్ళీ కొండరాలు కిందకి పడకుండా ఆ రోడ్డుకి కొండలకి కంచె కూడా వేసేసారు అనమాట. రోడ్డు అయితే నెక్స్ట్ లెవెల్, సూపర్ ఉంది. మనమైతే ముంబైకి 300 కిలోమీటర్ల దూరంలో అయితే ఉండము. మేము ముంబై పోదాం అనుకున్నాం, కానీ వద్దనిపించింది. వెల్కమ్ టు షిరిడి. ఎంట్రన్స్లోనే మనకు సాయిబాబా విగ్రహం అయితే పెద్దది కనపడింది. సేమ్ మనిషిలాగానే భలే చేశారు ఎవరో విగ్రహం అయితే. చలో ఇంకా మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరి మనం నిద్రపోయే స్థావరాన్ని అయితే చూసుకోవాలి. ఇక్కడ కనపడుతుంది కదా విగ్రహము, ఇది ఒక పార్క్ అనమాట. దీన్ని మార్నింగ్ చూపిస్తా మీకు, సూపర్ ఉంటుంది ఇది కూడా. మహారాష్ట్రలో ఏంటంటే అన్ని ఎక్కడ చూసినా సాయిబాబా గుళ్ళే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ షాపులకు కూడా సాయి అనే పేరుతో పెట్టుకుంటున్నారు అందరూ. సాయి అని వచ్చి వాళ్ళ పేరు అట్లా యాడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడే మనం షిరిడి అయితే ఎంటర్ అయిపోయినాం. హోటల్ తీసుకుందామని ఇప్పుడు వచ్చాం. యాక్చువల్లీ మన స్లోగన్ ప్రకారం ఎక్కడ స్టే చేయకూడదు, బట్ ఫ్రెష్ అప్ అవ్వాలి కదా మార్నింగ్. లేడీస్ ఉన్నారు, లేడీస్ లేకపోయింటే మనం ఎక్కడ స్టే చేసాము. లేడీస్ ఉన్నారు, ఇబ్బంది ఉండేది కదా పెట్రోల్ బంక్. లేడీస్ ఉన్నారు కాబట్టి కంపల్సరీ తలస్నానాలు అయ్యి, సో మనం తప్పట్లేదు. ఇంకా గైస్ రూమ్ అయితే ఇప్పుడే తీసుకున్నాము. 4 కలిసి 1000 రూపీస్ పడింది ఏసీ రూము. సో ఇప్పుడైతే మనకి డిన్నర్ చేయాలి కదా. మనమైతే ఇంకా అందరూ 10 అయిపోయింది, టైడ్ అయిపోయారు. సో ఈ హోటల్లో తిందామని ఫిక్స్ అయిపోయినాము. కాకపోతే పార్సల్ కట్టించుకుందాము.
ఈ స్టోన్ ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి, భలే మెరుస్తుంది. సెకండ్ డే కొద్దిగా అతిక్రమించినాము మన స్లోగన్ ని. ఇప్పుడే ఒక 6 బటర్ నాను, ఇంకా ఒక కాజు కర్రీ, ఒక పన్నీర్ మసాలా కర్రీ అయితే ఆర్డర్ చెప్పేసుకున్నాము. ఒక 10 నిమిషాలు పడుతుందంట. అలా వెయిట్ చేయడం ఎందుకు, కార్లో కూర్చుందాం. దయ్యం అని నేను అప్పుడే చెప్పాను కదా, అర్ధరాత్రి ఉయ్యాలు ఊగుతుంది దయ్యం. ఇక్కడ హోటల్ సాయి చంద్ర అనే హోటల్ అయితే దిగినాము. సో మనకైతే రూమ్ 1000 రూపాయలు పడింది నలుగురికి, 3 బెడ్. అడ్జస్ట్ అయిపోదాం, ఏం కాదు.